నిజానికి ఇది నిత్య వైకుంఠం, నిత్యము ఇక్కడ ఉత్సవమే. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు 3 పూట్ల త్రికాలాల్లో ఆరాధనలు, హోమ కార్యక్రమాలు, రోజుకి పెరుమాళ్ళకి 5 ఆలయాలకి తిరుమంజన సేవలు అంటే అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో ఉత్సవాలు ఇక్కడ అలరారుతూ ఉన్నాయి. అలాంటి ఈ దివ్యక్షేత్రంలో సమతా కుంభ అనే పేరుతో ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి అంటే రేపటి నుంచి కార్యక్రమం ఆరంభమవుతోంది. సుమారుగా ఒక 10 రోజుల పాటు 19వ తారీఖు వరకు జరుగుతాయి. ఆ పైన మళ్ళీ కొన్ని కార్యక్రమాలు ఉంటాయి అన్నమాట. ఉత్సవానికి ముందు జరిగే అభిషేకాలకి ఉత్సవారంభ స్నపనము అంటారు. భగవంతుడు ఆయన ఉత్సవాలు జరుగుతూ ఉంటే భక్తులంతా వస్తారు కనుక ఆయన సంసిద్ధుడవుతాడు స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి. దానికి ఉత్సవారంభ స్నపనం అంటారు. ఉత్సవం మొత్తం పూర్తయిన తర్వాత ఉత్సవాంత స్నపనము అంటారు. 3 రోజుల ముందు నుంచి అభిషేకాలు జరుగుతున్నాయి. అభిషేకాలన్నీ పూర్తయి ఉత్సవం అంతా అయిన తర్వాత మళ్ళీ 3 రోజుల తర్వాత మళ్ళీ అభిషేకాలు జరుగుతాయి 108 ఆలయాలకి. అలాంటి ఒక బృహత్తరమైనటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో రేపు 9వ తారీఖు అంటే రేపు సాయంకాలం 4 గంటల నుంచి 108 దివ్యక్షేత్రాల ఉత్సవం ఆరంభం అవుతుంది. అంకురారోపణ కార్యక్రమం అన్నమాట. ముందుగా ఉత్సవానికి ఏ విఘ్నాలు ఉండకూడదని విశ్వక్సేన పూజ అని చేస్తారు. అలాగే పూజకి తెచ్చిన సంభారాలన్నింటినీ కూడా మన వాళ్ళు పుణ్యాహవచనం అనే పేరుతో వాటిని శుద్ధి చేస్తారు. నేను తెచ్చా అనే అహంకారంతో మనం తెస్తాం. అవన్నీ తొలగాలని పుణ్యాహవచనం చేసి ఆ తీర్థాన్ని ప్రోక్షణ చేస్తారు. అది రేపు సాయంకాలం జరుగుతుంది. మృత్ సంగ్రహణం అంటారు. మృత్తుని గ్రహిస్తారు, పుట్టమట్టిని తీసుకుని వాటిల్లో అంకురాలు వేస్తారు. బీజాలు నవధాన్యాలన్నింటినీ ఉంచుతారు. అవి ఎంత బాగా మొలకెత్తితే అంత బాగా లోకానికి క్షేమం అవుతుంది అని అంటారు. అందులోనూ ఇప్పుడు పంచగ్రహ కూటమనో షష్టగ్రహ కూటమనో చెప్తున్నారు. ఇలాంటి సందర్భాలలో మనం దైవాన్ని ప్రార్థిస్తూ చేసే ఈ లోక కళ్యాణం కోసం చేసే ఈ కార్యక్రమం 108 స్థానాల్లో ఉండే పెరుమాళ్ళు 27 నక్షత్రాల జాతకులకి మంచిని చేయడానికే స్వామి వేయించేశాడు. కావాలంటే చూడండి, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 27 నక్షత్రాలు, 27 4 మనం గుణిస్తే 108 వస్తుంది. అందువల్ల 108 పాదాలలో ఉన్నటువంటి నక్షత్రాల వారికి కూడా ఈ క్షేత్రంలో స్వామిని సేవిస్తే వాళ్ళ గ్రహానికి అంటే వాళ్ళ రాశికి లేదు వాళ్ళ నక్షత్రానికి శాంతి కలుగుతుందంటంలో సంశయం లేదు. అందరం కలిసి సామూహికంగా భగవంతుని ప్రార్థన చేద్దాం. ఈ జగత్తును కాపాడు, జగత్తులో ఉండే మా అందరి బుద్ధుల్ని మంచిగా నడుపు అని స్వామిని ముక్తకంఠంతో మనం ప్రార్థన చేద్దాం.